ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 55 లక్షలు పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి. కేరళలోని ఒక వ్యక్తి 4 కోట్ల విలువైన ప్రాపర్టీ కొనాలనుకున్నాడు. అన్ని క్లియర్ గా ఉన్నాయని ప్రాపర్టీ ఓనర్ చెప్తే 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత చెక్ చేస్తే ఆ ల్యాండ్ పైన మార్ట్గేజ్ లోన్ ఉంది. అతను వెళ్లి ప్రాపర్టీ ఓనర్ ని అడిగితే మరొక 5 లక్షలు ఇవ్వు, లోన్ క్లియర్ చేసి నీకు రిజిస్ట్రేషన్ చేస్తానని మరొకసారి మోసం చేస్తాడు. రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అతను హైకోర్టులో కేసేస్తాడు. కొనే ముందు ప్రాపర్ గా డాక్యుమెంట్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత బయ్యర్దే కాబట్టి హైకోర్టు కేసును కొట్టేసింది. చివరిగా అతను సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. 16 ఇయర్స్ తర్వాత అతనికి న్యాయం జరిగింది. కానీ ఆ 16 ఇయర్స్ పడ్డ కష్టం, మానసిక వేదన తిరిగి వస్తుందా? చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, నోటి మాటని ఎవరు నమ్మకండి. డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్న తర్వాతనే అడ్వాన్స్ ఇవ్వండి. ఎవరైతే ఫస్ట్ టైం ప్రాపర్టీ బై చేస్తున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.